ఈ రోజు మనం ఈ వీడియోలో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వైద్య రంగంలోని 30 మంది దిగ్గజ నోబెల్ బహుమతి విజేతలు వీరి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. వైద్య రంగంలోని నోబెల్ బహుమతి తమ ఆవిష్కరణలతో ఆరోగ్య సంరక్షణను మార్చి లక్షలాది ప్రాణాలను కాపాడిన శాస్త్రవేత్తలను గౌరవిస్తుంది. యాంటీబయాటిక్స్ వంటి ఆవిష్కరణల నుండి జన్యుశాస్త్రం వరకు ఈ మార్గదర్శకులు మానవ చరిత్ర గమనాన్ని మార్చారు. ఈ వీడియోలో ఆధునిక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన 30 మంది దిగ్గజ నోబెల్ గ్రహీతల గురించి తెలుసుకుందాం. 1. అలెగ్జాండర్ ఫ్లెమింగ్, యునైటెడ్ కింగ్డమ్. నోబెల్ బహుమతి 1945లో లభించింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రపంచంలోనే మొట్టమొదటి నిజమైన యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ను కనుగొన్నారు. ఆయన ఆవిష్కరణ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి అంటువ్యాధుల నుండి లక్షలాది ప్రాణాలను కాపాడింది. ఆయన కృషి ఆధునిక యాంటీబయాటిక్ యుగానికి నాంది పలికింది. 2. ఎడ్వర్డ్ జెన్నర్, ఇంగ్లాండ్. నోబెల్కు ముందు మార్గదర్శకుడు. ఎడ్వర్డ్ జెన్నర్ మశూచికి వ్యతిరేకంగా మొట్టమొదటి విజయవంతమైన టీకాను అభివృద్ధి చేశారు. ఆయన మార్గదర్శక కృషి రోగనిరోధక శాస్త్రానికి మరియు వ్యాధి నివారణకు పునాది వేసింది. జెన్నర్ ఆవిష్కరణ తరతరాలుగా లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడింది. 3. రాబర్ట్ కోచ్, జర్మనీ. నోబెల్ బహుమతి 1905లో లభించింది. క్షయవ్యాధికి కారణమయ్యే బాక్టీరియాను రాబర్ట్ కోచ్ గుర్తించారు. సూక్ష్మజీవులకు, నిర్దిష్ట వ్యాధులకు మధ్య సంబంధాన్ని తెలిపే కీలక సూత్రాలను ఆయన స్థాపించారు. ఆయన కృషి ఆధునిక సూక్ష్మజీవశాస్త్రానికి మూలస్తంభంగా నిలిచింది. 4. లూయిస్ పాస్చర్, ఫ్రాన్స్. నోబెల్కు ముందు మార్గదర్శకుడు. లూయిస్ పాస్చర్ రేబీస్ మరియు ఆంత్రాక్స్ వ్యాధులకు టీకాలను అభివృద్ధి చేశారు. సూక్ష్మజీవుల సిద్ధాంతం ద్వారా అవి వ్యాధులను కలిగిస్తాయని ఆయన నిరూపించారు. ఆయన ఆవిష్కరణలు ప్రజారోగ్యం మరియు పరిశుభ్రత పద్ధతులను మార్చివేశాయి. 5. ఎమిల్ వాన్ బెహ్రింగ్, జర్మనీ. నోబెల్ బహుమతి 1901లో లభించింది. ఎమిల్ వాన్ బెహ్రింగ్ డిఫ్తీరియాకు సీరం చికిత్సను అభివృద్ధి చేశారు. వైద్య రంగంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి విజేతగా ఆయన నిలిచారు. ఆయన చేసిన కృషి లెక్కలేనన్ని పిల్లలను ప్రాణాంతక అంటువ్యాధుల నుండి కాపాడింది. 6. పాల్ ఎర్లిచ్, జర్మనీ. నోబెల్ బహుమతి 1908లో లభించింది. పాల్ ఎర్లిచ్ లక్షిత ఔషధ చికిత్స అనే భావనకు మార్గదర్శకత్వం వహించారు. ఆయన సిఫిలిస్కు మొట్టమొదటి సమర్థవంతమైన చికిత్సను అభివృద్ధి చేశారు. ఆయన పరిశోధన ఆధునిక కీమోథెరపీకి పునాది వేసింది. 7. ఫ్రెడరిక్ బాంటింగ్, కెనడా. నోబెల్ బహుమతి 1923లో లభించింది. ఫ్రెడరిక్ బాంటింగ్ ప్రాణాలను కాపాడే హార్మోన్ అయిన ఇన్సులిన్ను సహా ఆవిష్కరించారు. ఆయన కృషి మధుమేహాన్ని ఒక ప్రాణాంతక వ్యాధి నుండి నియంత్రించదగిన వ్యాధిగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆయన ఆవిష్కరణ వల్ల ప్రయోజనం పొందారు. 8. ఇవాన్ పావ్లోవ్, రష్యా. నోబెల్ బహుమతి 1904లో లభించింది. ఇవాన్ పావ్లోవ్ జీర్ణ ప్రక్రియలు మరియు నియంత్రిత ప్రతిచర్యలను అధ్యయనం చేశారు. కుక్కలతో ఆయన చేసిన ప్రసిద్ధ ప్రయోగాలు ప్రవర్తనా శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. పావ్లోవ్ కృషి మనస్తత్వశాస్త్రం మరియు శరీరధర్మశాస్త్రం రెండింటినీ ప్రభావితం చేసింది. 9. కామిల్లో గోల్గి, ఇటలీ. నోబెల్ బహుమతి 1906లో లభించింది. కామిల్లో గోల్గి నాడీ కణాలను అధ్యయనం చేయడానికి ఒక రంగు వేసే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఆయన పద్ధతి శాస్త్రవేత్తలు న్యూరాన్లను స్పష్టంగా చూడటానికి వీలు కల్పించింది. ఇది ఆధునిక న్యూరోసైన్స్కు మార్గం సుగమం చేసింది. 10. శాంటియాగో రామోన్ వై కాజల్, స్పెయిన్. నోబెల్ బహుమతి 1906లో లభించింది. మెదడు ప్రత్యేక నాడీ కణాలతో తయారైందని కాజల్ నిరూపించారు.
ఆయనను ఆధునిక న్యూరోసైన్స్ పితామహుడిగా విస్తృతంగా పరిగణిస్తారు. ఆయన కృషి నాడీ వ్యవస్థపై మన అవగాహనను మార్చివేసింది. 11. కార్ల్ ల్యాండ్స్టీనర్, ఆస్ట్రియా. నోబెల్ బహుమతి 1930లో లభించింది. కార్ల్ ల్యాండ్స్టీనర్ మానవ రక్త సమూహాలను కనుగొన్నారు. ఆయన కృషి సురక్షితమైన రక్త మార్పిడిని సాధ్యం చేసింది. ఇది వైద్యరంగంలో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటిగా నిలిచిపోయింది. 12. గెర్హార్డ్ డొమాక్, జర్మనీ. నోబెల్ బహుమతి 1939లో లభించింది. గెర్హార్డ్ డొమాక్ మొట్టమొదటి యాంటీ బాక్టీరియల్ ఔషధమైన ప్రోంటోసిల్ను కనుగొన్నారు. ఇది ఆధునిక యాంటీబయాటిక్ చికిత్సలకు మార్గం సుగమం చేసింది. ఆయన ఆవిష్కరణ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడింది. 13. సెల్మాన్ వాక్స్మన్, యుఎస్ఏ. నోబెల్ బహుమతి 1952లో లభించింది. సెల్మాన్ వాక్స్మన్ క్షయవ్యాధికి మొట్టమొదటి నివారణ అయిన స్ట్రెప్టోమైసిన్ను కనుగొన్నారు. ఆయన చేసిన కృషి యాంటీబయాటిక్స్ అనే పదాన్ని వైద్యరంగానికి పరిచయం చేసింది. అంటువ్యాధుల నిర్మూలనలో ఆయన కీలక పాత్ర పోషించారు. 14. జేమ్స్ వాట్సన్, యుఎస్ఏ. నోబెల్ బహుమతి 1962లో లభించింది. జేమ్స్ వాట్సన్ డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొనడంలో సహకరించారు. ఈ ఆవిష్కరణ జన్యు సమాచారం ఎలా నిల్వ చేయబడుతుందో మరియు ఎలా బదిలీ చేయబడుతుందో వెల్లడించింది. ఇది జన్యుశాస్త్రం మరియు ఆధునిక జీవశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 15. ఫ్రాన్సిస్ క్రిక్, యునైటెడ్ కింగ్డమ్. నోబెల్ బహుమతి 1962లో లభించింది. డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని కనుగొనడంలో ఫ్రాన్సిస్ క్రిక్ సహాయపడ్డారు. ఆయన చేసిన కృషి వంశపారంపర్యానికి సంబంధించిన అణుపరమైన ఆధారాన్ని వివరించింది. ఇది విజ్ఞానశాస్త్రంలో జరిగిన గొప్ప ఆవిష్కరణలలో ఒకటిగా నిలిచిపోయింది. 16. రోసలిండ్ ఫ్రాంక్లిన్, యునైటెడ్ కింగ్డమ్. కీలక సహకారి. డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొనడంలో రోసలిండ్ ఫ్రాంక్లిన్ యొక్క ఎక్స్-రే చిత్రాలు చాలా కీలకమైనవి. ఆమె చేసిన కృషి డబుల్ హెలిక్స్ నమూనాకు అవసరమైన ఆధారాలను అందించింది. ఆమె ఇప్పుడు అణు జీవశాస్త్రంలో ఒక మార్గదర్శకురాలిగా గుర్తింపు పొందింది. 17. బార్బరా మెక్క్లింటాక్, అమెరికా. నోబెల్ బహుమతి 1983లో లభించింది. బార్బరా మెక్క్లింటాక్ జంపింగ్ జీన్స్ లేదా ట్రాన్స్పోజోన్లను కనుగొన్నారు. డిఎన్ఏ లోపల జన్యువులు తమ స్థానాలను ఎలా మార్చుకోగలవో ఆమె పరిశోధన వెల్లడించింది. ఇది జన్యుశాస్త్రంపై మనకున్న అవగాహనను పునర్నిర్మించింది. 18. హర్గోబింద్ ఖురానా, భారతదేశం, అమెరికా. నోబెల్ బహుమతి 1968లో లభించింది. జన్యు సంకేతాన్ని విడదీయడంలో హర్గోబింద్ ఖురానా సహాయపడ్డారు. డిఎన్ఏ ప్రోటీన్ సంశ్లేషణను ఎలా నిర్దేశిస్తుందో ఆయన పరిశోధన చూపించింది. అణు జీవశాస్త్ర పురోగతిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 19. మార్షల్ నిరెన్బర్గ్, అమెరికా. నోబెల్ బహుమతి 1968లో లభించింది. మార్షల్ నిరెన్బర్గ్ జన్యు సంకేతాన్ని ఛేదించారు. ఆర్ఎన్ఏ శ్రేణులు ప్రోటీన్లుగా ఎలా రూపాంతరం చెందుతాయో ఆయన ప్రదర్శించారు. జన్యు పరిశోధనకు ఆయన ఆవిష్కరణ ప్రాథమికమైనది. 20. రాబర్ట్ ఎడ్వర్డ్స్, యునైటెడ్ కింగ్డమ్. నోబెల్ బహుమతి 2010లో లభించింది. రాబర్ట్ ఎడ్వర్డ్స్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ను అభివృద్ధి చేశారు. ఆయన కృషి లక్షలాది దంపతులు సంతానలేమిని అధిగమించడానికి సహాయపడింది. పునరుత్పత్తి వైద్యంలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఒక ప్రధాన పురోగతిగా నిలిచింది. 21. టో యుయు, చైనా. నోబెల్ బహుమతి 2015లో లభించింది. టో యుయు మలేరియా చికిత్స అయిన ఆర్టెమిసినిన్ను కనుగొన్నారు. ఆమె కృషి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలను కాపాడింది. ఆమె సాంప్రదాయ వైద్య విధానాన్ని ఆధునిక విజ్ఞానంతో మిళితం చేశారు.
22 బారీ మార్షల్ ఆస్ట్రేలియా నోబెల్ బహుమతి 2005లో లభించింది. బారీ మార్షల్ బ్యాక్టీరియా వల్ల కడుపులో పుండ్లు వస్తాయని నిరూపించారు. ఆయన వైద్య విధానంలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన నమ్మకాలను సవాలు చేశారు. ఆయన ఆవిష్కరణ పుండ్లకు సమర్థవంతమైన చికిత్సలకు దారితీసింది. 23 రాబిన్ వారెన్ ఆస్ట్రేలియా నోబెల్ బహుమతి 2005లో లభించింది. రాబిన్ వారెన్ హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియాను సహా కనుగొన్నారు. ఆయన పరిశోధన గ్యాస్ట్రైటిస్ మరియు పుండ్లలో దాని పాత్రను చూపించింది. ఇది జీర్ణకోశ వైద్య విధానాన్ని మార్చివేసింది. 24 రీటా లెవి మోంటాల్సిని ఇటలీ నోబెల్ బహుమతి 1986లో లభించింది. రీటా లెవి మోంటాల్సిని నాడీ వృద్ధి కారకాన్ని, నరాల పెరుగుదల కారకం కనుగొన్నారు. ఆమె చేసిన కృషి మెదడు అభివృద్ధిపై అవగాహనను పెంచింది. ఆమె శాస్త్రీయ పట్టుదలకు ప్రతీకగా నిలిచారు. 25 పాల్ నర్స్ యునైటెడ్ కింగ్డమ్ నోబెల్ బహుమతి 2001లో లభించింది. పాల్ నర్స్ కణ చక్రం యొక్క కీలక నియంత్రకాలను కనుగొన్నారు. కణాలు ఎలా పెరుగుతాయి మరియు విభజన చెందుతాయో ఆయన పరిశోధన వివరించింది. క్యాన్సర్ పరిశోధనకు ఇది ముఖ్యమైన చిక్కులను కలిగి ఉంది. 26 ఎలిజబెత్ బ్లాక్బర్న్ ఆస్ట్రేలియా యుఎస్ఏ నోబెల్ బహుమతి 2009లో లభించింది. ఎలిజబెత్ బ్లాక్బర్న్ టెలోమెరేస్ ఎంజైమ్ను కనుగొన్నారు. క్రోమోజోమ్లు ఎలా రక్షించబడతాయో ఆమె చేసిన పని వెల్లడించింది. వృద్ధాప్యం మరియు క్యాన్సర్కు ఇది ప్రధాన చిక్కులను కలిగి ఉంది. 27 షిన్యా యమనాకా జపాన్ నోబెల్ బహుమతి 2012లో లభించింది. షిన్యా యమనాకా ప్రేరిత బహుళ సామర్థ్య మూలకణాలను ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అభివృద్ధి చేశారు. ఆయన చేసిన పని వయోజన కణాలను పునఃప్రోగ్రామ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది పునరుత్పత్తి వైద్యంలో రీజనరేటివ్ మెడిసిన్ కొత్త అవకాశాలను తెరిచింది. 28 జెన్నిఫర్ డౌడ్నా యుఎస్ఏ నోబెల్ బహుమతి 2020లో లభించింది. జెన్నిఫర్ డౌడ్నా క్రిస్పర్ జన్యు సవరణ సాంకేతికతను సహా అభివృద్ధి చేశారు. ఆమె చేసిన కృషి డిఎన్ఏను ఖచ్చితంగా సవరించడానికి వీలు కల్పిస్తుంది. ఇది బయోటెక్నాలజీ మరియు వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 29 ఇమ్మాన్యుయల్ షార్పెంటియర్ ఫ్రాన్స్ నోబెల్ బహుమతి 2020లో లభించింది. ఇమ్మాన్యుయల్ షార్పెంటియర్ క్రిస్పర్ కాస్9ను సహా అభివృద్ధి చేశారు. ఆమె ఆవిష్కరణ శాస్త్రవేత్తలు జన్యువులను ఖచ్చితత్వంతో సవరించడానికి అనుమతిస్తుంది. ఇది ఆధునిక జన్యు పరిశోధనను రూపాంతరం చెందిస్తోంది. 30 కటాలిన్ కరికో హంగరీ యుఎస్ఏ నోబెల్ బహుమతి 2023లో లభించింది. కటాలిన్ కరికో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సాంకేతికతకు మార్గదర్శకత్వం వహించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఆమె చేసిన కృషి కీలక పాత్ర పోషించింది. ఇది వైద్య ఆవిష్కరణలలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది. ముగింపు ఈ నోబెల్ బహుమతి విజేతలు మానవ జీవితాన్ని మెరుగుపరచడంలో మరియు రక్షించడంలో విజ్ఞాన శాస్త్ర శక్తిని ప్రదర్శిస్తారు. వారి ఆవిష్కరణలు ఆధునిక ఆరోగ్య సంరక్షణను తీర్చిదిద్దుతూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఆవిష్కరణల ప్రయాణం కొనసాగుతూనే ఉంది మరియు తదుపరి గొప్ప ఆవిష్కరణ ప్రపంచాన్ని మరోసారి మార్చగలదు. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.